హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ eagletech. ఇవాళ టాపిక్ ఏంటంటే మనం కొన్ని వీడియోస్ షూట్ చేస్తాం కదా ఫోన్లలో కానీ కెమెరాస్లలో కానీ. ఆ షూట్ చేసిన వీడియోస్ ఎట్లా అంటే మనకు స్లో మోషన్లో కావాలనిపిస్తుంది. అంటే మనం స్లో మోషన్లో వేయకపోతే మనం మంచి వీడియోస్ ఉంటాయి, అవి స్లో మోషన్లో ఎట్లా కన్వర్ట్ చేయాలని చెప్తా. ఒకసారి అయితే నా వీడియోని వచ్చేసి 100 FPS షూట్ చేసిన, మీరు కూడా ఒక 50 FPS ఎబో ఉన్న దాంతో షూట్ చేసిన దాంతోనే స్లో మోషన్ కన్వర్ట్ చేయండి. అదైతే ప్రాసెస్ అవుతుంది, ఈజీ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే మనకైతే ఓపెన్ అయితే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినాక వెంటనే మన న్యూ ప్రాజెక్ట్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ప్రెస్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ మనకు యూజర్ నేమ్ పడుతుంది, ఫైల్ నేమ్ ఏం సేవ్ చేసుకుంటాం అయితే slowmotion_1 అని సేవ్ చేస్తున్నా. కింద మనకు చూసినట్టయితే లొకేషన్ అడుగుతుంది, నువ్వు పాత ఎక్కడ సేవ్ చేస్తావని. బ్రౌజ్ పైన ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నువ్వు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నావు, డెస్క్టాపా లేకపోతే డాక్యుమెంట్సా, డౌన్లోడ్సా, మ్యూజికా, నువ్వు పాత ఇచ్చేసుకుని నేను ఆల్రెడీ ప్రీమియర్ ప్రో అనే Part-2 ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. దానిపైన మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఫోల్డర్ అని కొట్టినట్టయితే మనకు ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది ఫైల్. అది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఓకే ప్రెస్ చేసుకోండి. డైరెక్ట్ ఇక్కడ ప్రెస్ చేసుకున్నది మన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఇంటర్ఫేస్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది, మన బేసిక్స్ అండ్ టూల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకసారి Part-1 వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, Part-2 వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, లేకపోతే మన కార్డ్స్ కూడా వదిలేస్తే అక్కడ కూడా చూడండి మీరు. ఇక్కడ టైం లైన్ ఉంది, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే మనం ఏ వీడియోని అయితే స్లో మోషన్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ వీడియోని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం డైరెక్ట్. ఇక్కడ నా ఫోల్డర్ నీ ఫోల్డర్లో ఎక్కడ ఉందో ఆ వీడియోని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకో. ఇక్కడ మన ప్రీమియర్ లోపలికి డ్రాప్ చేసుకో. ఇక్కడ మన టైం లైన్లో ప్రాజెక్ట్లో వేసి టైం లైన్లో వేసే బదులు టైం వేస్ట్ అవుతుంది, డైరెక్ట్ టైం లైన్లో వేసుకుందాం. ఇక్కడ మనము డ్రాప్ చేసుకున్నాక వెంటనే మన వీడియో వచ్చేసింది. ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే దీన్ని అన్లింక్ చేయాలి. వీడియో నుండి ఆడియోని అన్లింక్ చేసినాక వెంటనే మనం ఆడియోని డిలీట్ చేసేయాలి. ఇప్పుడు దీనికి 2 టైప్స్ ఉన్నాయి, మనం స్లో మోషన్ ఎట్లా కన్వర్ట్ చేయాలని. ఇప్పుడు మనం వీడియో పైన రైట్ క్లిక్ చేసుకున్నట్టయితే స్పీడ్ డ్యూరేషన్ ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఇక్కడ పైన స్పీడ్ కనిపిస్తుంది చూసారా, దాన్ని మాత్రమే చేంజ్ చేయండి, డ్యూరేషన్ని చేంజ్ చేయకండి. డ్యూరేషన్ని చేంజ్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ స్పీడ్ని ఒక 50% పెట్టుకున్నాం అనుకో. దీనికన్నా ముందు నీకు ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తాను నీకు ఎట్లా ఉందని చెప్పి. సరే మీరు వీడియో ఫస్ట్ చూడండి, దాని తర్వాత నేను స్లో మోషన్ చేస్తా. చూడండి, ఏదో స్లో మోషన్ వీడియోని అయితే కాదు ఇది. ఒకసారి అయితే నేను స్లో మోషన్ చేసి చూపిస్తాను నీకు. ఓకే, దీనిపైన రైట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన స్పీడ్ ఉంటుంది, కింద డ్యూరేషన్ దానిపైన అసలుగా ప్రెస్ చేసుకోకండి. ఎందుకంటే దానిపైన మనం డ్యూరేషన్ని చేంజ్ చేస్తే మనకు ఫ్రేమ్స్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తారంటే 100% ఉన్నదని 50% చేయండి. అంటే 100% క్వాలిటీ ఉన్నదని 50% చేసినాం అనుకో, అది స్లోలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఓకే ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియో డ్యూరేషన్ అయితే పెరిగింది. ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ 17 సెకండ్స్ ఉండి, ఇంతకుముందు మనకి ఇప్పుడు 35 సెకండ్స్ అయింది. ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తే మీకు వీడియో మొత్తం ప్లే అవుతుంది. ఇక్కడ నువ్వు ఎక్కడ నుంచి ఇంకా మనం వీడియో చేసినట్టయితే మొత్తం స్లో మోషన్లో కన్వర్ట్ అయిపోయింది. అయినా అన్ని కొన్ని గ్లిచెస్ ఉన్నాయి అన్నట్టు దీనిలో మనకి ఇక్కడ ఏర్పడతాయి చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇంకొక టెక్నిక్ కూడా చెప్తా, ఇంకా స్మూత్ రావాలంటే. ఇదైతే స్మూత్ అయింది, కానీ కొన్ని వీడియోస్ మనకు స్మూత్లా కావాలన్నట్టు, ఆ వీడియోస్ కోసం నేను చెప్తా. ఇక్కడ మనము ఇప్పుడు దీన్ని కంట్రోల్ ప్రెస్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ప్రెస్ చేసుకున్నట్టయితే బ్యాక్ వచ్చేసింది. ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను మళ్ళీ మీకు. స్లో మోషన్లో లేదు ఇది. ఓకే, డన్. ఏం చేస్తారంటే వీడియో పైన రైట్ క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏం వస్తాయంటే ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మనం ఏం చేయాలంటే డైరెక్ట్ టైం ఇంటర్ప్రిటేషన్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దానిపైనకి వెళ్ళిన తర్వాత మనకు లాస్ట్లో ఆప్టికల్ ఫ్లో అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ మన లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ వచ్చేసి షో క్లిప్ కీ ఫ్రేమ్స్ అని ఉంటుంది. ఇక్కడ టైం రిపేరింగ్ పైన వెళ్ళిన తర్వాత మనకు లాస్ట్లో స్పీడ్ అని ఉంటుంది. ఆ స్పీడ్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మన ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. కానీ మనకి ఇక్కడ స్లో మోషన్ ఇంకా కాలేదు. ఇది చూడండి, స్లో మోషన్ కాలేదు. ఇప్పుడు స్లో మోషన్ ఎట్లా వేయాలి, ఎక్కడ నుంచి వేయాలనుకుంటున్నాను నేనైతే ఒకసారి వీడియో ప్లే చేస్తా. బరాబర్ ఇక్కడ నుంచి ప్లే చేస్తాను నేను వీడియోని. ఇక్కడ నుంచి నేను స్లో మోషన్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తే దీని వీడియోని కొంచెం స్ట్రెచ్ చేస్తా. ఇక్కడ నుంచి ఇట్లా స్క్రోల్ చేసుకుంటా ఆల్ ప్రెస్ చేసుకొని ఇక్కడ చూడండి, దీనిట్లో నేను కిందికి డ్రాగ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అవసరం ఉంటే డ్రాగ్ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటే నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ యాడ్ చేసుకున్నట్టయితే నువ్వు ఇక్కడ ఈ టైం లైన్ మిడిల్లో ఒక యానిమేషన్ లైన్ ఉంటుంది, ఆ లైన్ని కిందికి తీసుకెళ్ళు. ఒక 30% వరకు అయితే తీసుకెళ్ళు. ఇక నీ చాయిస్ అన్నట్టు, నువ్వు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు తీసుకెళ్ళు. ఒక 30% అయితే మ్యాక్సిమం నేను తీసుకెళ్తున్నా. 30% తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని కీస్ ఉన్నాయి చూసారా, దాన్ని ఏం చేస్తారంటే డ్రాగ్ చేయండి. ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసినట్టయితే మన లైన్ అనేది కిందికి వెళ్తుంది చూసారా, అక్కడ యానిమేట్ అవుతుంది, స్లోలో అక్కడ వెళ్తుంది అన్నట్టు కిందికి. ఇక్కడ మనకు చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకు యాంకర్ పాయింట్స్ ఇచ్చారు, వాటిని కూడా అడ్జస్ట్ చేసుకుందాం ఇదే లైన్లో ఇదే స్కోప్లో. ఇక్కడ చూడండి ఇక మనకు స్లోలో మనకు నీట్గా అవుతుంది. ఇక్కడ దీన్ని నీకు తగ్గట్టు ఇట్లా యానిమేట్ చేసుకో. ఇక చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది వీడియో ఎంత ఎట్లా ఉంటుందని. సరే నేనైతే వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడది ఫుల్ స్క్రీన్ చేసుకున్నా. ఇగో చూడండి, ఇగో ఇక్కడ నుంచి స్లో మోషన్ స్టార్ట్ అయింది. ఇగో చూడండి, ఇగో వాటర్ చూడండి ఎంత స్లోలో వెళ్తున్నాయి వాటర్. ఇగో ఇక్కడ చూడండి, మళ్ళీ ప్లే చేసి చూపిస్తే ఇక్కడ నుంచి ఇగో చూడండి వాటర్ మోషన్ అనేది మనకు మంచి వచ్చింది అన్నట్టు. ఇవే 2 స్టెప్స్ ఉంటాయి. ఇట్లా కూడా చేయొచ్చు. ఇంతకంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. మీరైతే తప్పకుండా మీరు ఎట్లా ఏం చేస్తారంటే, మనకు చేసిన వీడియోస్ అనేవి ఒక హై ఫ్రేమ్స్ ఉన్న దాంతోనే ఎక్కువ FPS ఉన్న వీడియోస్ కెమెరాతోనే కానీ మన మొబైల్తోనే కానీ షూట్ చేయండి. ఈ మధ్య మొబైల్లో కూడా 4K వస్తుంది. మొబైల్ కూడా ఏం తక్కువ లేవు. వీడియోలలో మీరు మంచిగా షూట్ చేయండి. మంచిగా షూట్ చేసి ఇట్లా ప్రీమియర్లో నేర్చుకొని నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. 2 ప్రాసెస్ చెప్పిన, మీకు నచ్చిన ప్రాసెస్ చేయండి. ఇక్కడైతే మనం వీడియో అయితే స్లో మోషన్లో అయిపోయింది. దీన్ని 2 రెట్ల కొట్టాలని చెప్పి కూడా చెప్తా. ఈ వీడియోని ఇంతవరకే. మీరు ఇన్ కేస్ మీరు ఈ వీడియోని 2 రెట్ల వేయాలని చెప్పి చూడాలనుకుంటే గట్ట మా సెకండ్ పార్ట్ చూడండి, ఒకసారి మీకు అర్థమైపోతుంది.